నమస్తే అండి. నా పేరు బాబురావు. నేను గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో టీచర్గా వర్క్ చేస్తాను. మాకు ఇద్దరు పిల్లలు. పెద్ద పాప అమూల్య ప్రియ, చిన్న పాప సాత్విక ప్రియ. పెద్ద పాప విషయానికి వస్తే పెద్ద పాప బీటెక్ ఎన్ఐటి బిలాస్పూర్లో చదివింది, 89% వచ్చింది. పెద్ద పాప జర్మన్ ఎడ్యుకేషన్కి అప్రోచ్ కావాలన్నప్పుడు చాలా ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీస్ నుంచి మాకు కాల్స్ వచ్చినాయి. కానీ మాకు అందిన ఫీడ్బ్యాక్ ప్రకారం కేసీ ఓవర్సీస్ చాలా బాగుంటుంది అని మిత్రులు చెప్పబట్టి మేము కేసీ ఓవర్సీస్కి వచ్చి రవిచంద్రారెడ్డి గారిని కలిసి పాప బయోడేటా ఇచ్చాము. అంతవరకే మేము చేశాము. తర్వాత రవిచంద్రారెడ్డి గారు కేసీ ఓవర్సీస్ టీం ఆ పాపతో డైలీ ఫాలోఅప్లో ఉండి పాపకి ఐఎల్స్కి కావాల్సినటువంటి ట్రైనింగ్ని కలకత్తా ఫ్యాకల్టీ ద్వారా, అంటే వాళ్ళ టీంలోనే ఫ్యాకల్టీ ఉన్నారు, ఆ ఫ్యాకల్టీ ద్వారా పాపకి ఐఎల్స్కి కోచింగ్ ఇవ్వటం. ఐఎల్స్లో కూడా పాప మంచి స్కోర్ సాధించింది, 7.5. తర్వాత జర్మనీకి సంబంధించినటువంటి పబ్లిక్ యూనివర్సిటీస్కి ఒక 20 యూనివర్సిటీకి అప్లై చేయడం జరిగింది. అయితే వర్క్ ఎక్స్పీరియన్స్తో ఉండటం వలన పబ్లిక్ యూనివర్సిటీలో అడ్మిషన్స్ వస్తాయి. కానీ పాపకి ఏ వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా కేసీ ఓవర్సీస్ టీం ఫాలోఅప్ చేసి పాపకి విస్మర్ యూనివర్సిటీ జర్మనీలో వితౌట్ ట్యూషన్ ఫీజు అడ్మిషన్ వచ్చేలాగా ఆ టీం కృషి చేసింది. కాబట్టి కేసీ ఓవర్సీస్ టీం మొత్తానికి, అలాగే రవిచంద్రారెడ్డి గారికి మా పిల్లల తరఫున, మా కుటుంబం తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇంకొక ఫీడ్బ్యాక్ అండి, మా చిన్న పాప ఇంటర్మీడియట్ అయిపోయింది. తను ఎందుకో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ అంటే బ్యాచిలర్స్కే యూఎస్ వెళ్ళాలి అన్న ఆలోచనతో ఉన్నప్పుడు అప్పుడు కూడా మేము రవిచంద్రారెడ్డి గారిని అప్రోచ్ అయ్యాము కేసీ ఓవర్సీస్లో. వాళ్ళు పాపకి ఒక 6 months దానికి సంబంధించినటువంటి అండర్ గ్రాడ్యుయేషన్కి కావాల్సినటువంటి కోర్సులు, అవి ఐఎల్స్ కావచ్చు, టోఫెల్, జిఆర్, ఇటువంటివన్నీ వాళ్ళ టీం ద్వారానే మా పాపకి కోచింగ్ ఇప్పించారు. దాంట్లో పాప మంచి స్కోర్ చేసింది. పాప ఇప్పుడు ప్రజెంటు 2nd year అయిపోయింది. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ యుఎస్ఏలో ప్రస్తుతం తను చదువుకుంటుంది. అట్ ది సేమ్ టైం సార్ వాళ్ళే అక్కడ కొంత మాకు వాళ్ళకున్నటువంటి టీం ద్వారా పాపకు అక్కడ యూనివర్సిటీలోనే జాబ్ వచ్చే ఏర్పాటు కూడా సార్ వాళ్ళు చేశారు. అలాగే 2 ముఖ్యమైన విషయం, మాకు టీచర్స్ అయినా కూడా అబ్రాడ్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది మాత్రం నాలెడ్జ్ లేదు. ప్రతిదీ వాళ్ళ టీమే, సార్ కావచ్చు, మేడం కావచ్చు, వాళ్ళు ప్రతి విషయంలోనూ వాళ్ళే ఫోన్ చేయటం, వాళ్ళే ఫీడ్బ్యాక్ తీసుకోవటం, వాళ్ళే చెప్పటం. వాళ్ళు ఏది చెప్తే అది మేము గుడ్డిగా ఫాలో అయిపోయాం. అంటే గుడ్డిగా ఫాలో అయ్యామంటే మాకేదో నాలెడ్జ్ లేకని కాదు, అంత నమ్మకం ఆ టీం మాకు కలిగించింది. అలాగే 2 బిడ్డలు ఈరోజు అబ్రాడ్లో ఎడ్యుకేషన్లో ఉన్నారంటే దట్ క్రెడిట్స్ ఆల్వేస్ గోస్ టు కేసీ ఓవర్సీస్ అండ్ రవిచంద్రారెడ్డి సార్ అండ్ టీమ్. అదండి, మీరు ఏదైనా మీ పిల్లల విషయంలో ఈ వీడియో చూసేవాళ్ళు మాత్రం నేను 100% చెప్తున్నాను. నేను ఉపాధ్యాయుడిగా 26 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఎవరేంటనేది నేను గమనించగలను. సార్ వాళ్ళు జెన్యూన్గా ఖచ్చితంగా మన పాప పరిస్థితులు కానీ, మన స్టూడెంట్ యొక్క ఎడ్యుకేషన్ పెర్ఫార్మెన్స్ని బట్టి ఏ యూనివర్సిటీసు ఎక్కడ ఎలా సెట్ అవుతాయి అనే విషయాల్లో వాళ్ళు ఖచ్చితంగా మంచి గైడెన్స్ ఇస్తారు, పిల్లల్ని ప్రోత్సహిస్తారు, అలాగే పాజిటివ్ అప్రోచ్లో చేస్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎడ్యుకేషన్ లోన్ విషయంలో కూడా సార్ వాళ్ళ టీము చక్కని కోఆర్డినేషన్ చేసుకుంటూ మా పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్ విషయంలో కూడా రవిచంద్రారెడ్డి సార్ పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని మాకు గైడెన్స్ ఇవ్వడం, అది కూడా త్వరగా అయిపోవటం, మాకు ఫైనాన్షియల్గా కూడా కొంత సపోర్ట్ అవ్వడం జరిగింది. ఈ విషయాలన్నింటినీ వ్యూయర్స్ అందరూ గుర్తుపెట్టుకుని మీ పిల్లల విషయంలో అబ్రాడ్ ప్లాన్స్ ఉంటే
100% నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి, 100% కేసీ ఓవర్సీస్ టీమ్ని అప్రోచ్ కావచ్చు. మీరు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా పాజిటివ్గానే రిజల్ట్స్ వస్తాయి. మీ పిల్లల అబ్రాడ్ ఎడ్యుకేషన్